బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు అన్యాయం, అది నిజమే, అందుకనే ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. ఎవరంటున్నారు ఈ మాట? కుటుంబ సభ్యురాలైన కల్వకుంట్ల కవిత గారు అంటున్న మాట ఇది. గ్రూప్ 1 అభ్యర్థులతో మాటాముచ్చటలో కవిత వ్యాఖ్యలు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య భేటీ, కేసీఆర్ పాలనలో పేపర్ లీకేజీలపైన కవితను నిలదీసిన నిరుద్యోగులు. కేసీఆర్ ఫోటో లేకుండా జిల్లాల్లో కవిత యాత్రలు. జాగృతి పోస్టర్లలో ఇక నుంచి జయశంకర్ ఫోటోలు పెడతారట. ఇక కేసీఆర్ ఫోటోలు పెట్టుడు మానేస్తారట. నిజానికి ఆమె ఒప్పుకుంటున్నది ఏమని? గ్రూప్ 1లో లీకేజీ మాట వాస్తవమే, అన్యాయం జరిగింది నిరుద్యోగులకు అని. మరి ఆనాడు ఎందుకు మాట్లాడలేదండి? ఆనాడు ఎందుకు మాట్లాడలేదు? ఆనాడు పార్టీలో ఉన్నాం కాబట్టి మాట్లాడలేదు. పార్టీ లైన్కి విరుద్ధంగా వెళ్ళడం కరెక్ట్ కాదు. మరి విద్యార్థుల జీవితాలు ఆగవేనే కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లున్నారంటే, ఏ అవసరం ఉంటే ఏ ఎండకు ఆ గొడుగు, ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ అదే బీఆర్ఎస్ పవర్లో ఉండి కవిత గారు అక్కడే ఉంటే ఇదే పేపర్ లీకేజ్, అవును పేపర్ లీకేజ్ జరిగింది నిజమే అని అనే వాళ్ళ కాదు కదా. ఇప్పుడు మీకు ఒక అవకాశం, మీకు మళ్ళీ మీరు బయటకు వచ్చారు కాబట్టి, వాళ్ళ నుంచి వేరుపడ్డారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళ మీద కూడా మాట్లాడకపోతే మీ భవిష్యత్తు ఉండదు కాబట్టి, ఇప్పుడు గవర్నమెంట్ మీద మాట్లాడుతూ వాళ్ళ మీద కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అదర్వైజ్ నో ఛాన్స్ కదా. నిన్న ఇది జరిగిందట సమావేశం. చిక్కడపల్లిలో గ్రూప్ 1 అభ్యర్థులతో మాట్లాడుతున్న కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగింది కాబట్టే ఆ ప్రభుత్వాన్ని ఓడించారన్నది నిజమే, అందులో మరొక అభిప్రాయం లేదు అని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలపై సమాధానం చెప్పాలంటూ నిరుద్యోగులు నిలదీయడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వారిని ఉద్దేశించి మీరు అధికార పక్షం మాయలో పడకూడదని కవిత అనగానే తప్పు మేమెవరికీ చుట్టాలం కాదంటూ నిరుద్యోగులు మూకుమ్మడిగా నినదించారు. కవిత మాట్లాడుతూ గ్రూప్ 1 పోస్టులో నిబంధనలు తుంగలో తొక్కి నాన్ లోకల్ కింద 8 మంది ఆంధ్ర వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు. మనం తెలంగాణ కోసం పోరాడింది ఆంధ్ర వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వమని కాదు. గత ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామిగా ఉన్నా. మా వల్ల తప్పు జరిగి ఉండొచ్చు. అయితే మనలో మనం తెలంగాణ వాళ్ళం తప్పు సరిదిద్దుకోవాలి. అంతేకాని ఆంధ్ర వాళ్ళ కోసం తలవంచిన ప్రభుత్వాల పక్షాన నిలవకూడదు. విద్యార్థులకు అన్యాయం చేసినందుకే ఇదివరకు ప్రభుత్వాలు మారినాయి. కాబట్టి అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వం కూడా నిలబడదని అన్నారు. మంగళవారం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో తెలంగాణ జాగృతి తలపెట్టిన గ్రూప్ 1 అభ్యర్థులతో మాటాముచ్చట కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగిందట. ఇక ఈ మీటింగ్లో ఆమె ఒప్పుకున్నదట. ఏం ఒప్పుకున్నాడో ఏమో కథ, ఎవరి రాజకీయ అవసరాలు వాళ్ళే. సింపుల్. కేసీఆర్ ఫోటో లేకుండా కవిత యాత్ర. జాగృతి పోస్టర్లలో ఇక నుంచి ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో పెడతారట. ఒక్కో జిల్లాలో 2 రోజుల పాటు టూర్, అన్ని వర్గాలతో చర్చలు, అభిప్రాయ సేకరణ, రాజకీయ ముందడుగుపై సమాలోచన. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి దూరమైనప్పటికీ ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేపట్టినా పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీల్లో కేసీఆర్ ఫోటో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న కవిత ఇక మీదట కేసీఆర్ ఫోటో లేకుండానే రాజకీయంగా ముందుకు సాగాలని కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇకపైన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీల్లో ఎక్కడా కేసీఆర్ ఫోటో వాడకూడదని జాగృతి శ్రేణులకు ఆదేశాలు జారీ చేసిందట. కేసీఆర్ ఫోటోకు బదులుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు డిజైన్ చేయాలని సూచించారట. కవిత ఈ నెలాఖరులో ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టాలని, అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావాలని, రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై కీలక నిర్ణయం తీసుకోవడానికి క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని భావిస్తున్నారు. ఈ యాత్ర ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించాలని, కనీసం 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టాలని కవిత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాకపోతే నిరాటంకంగా కాకుండా 1-2 జిల్లాల్లో యాత్ర చేయడం, ఆ తర్వాత కాస్త విరామం తీసుకోవడం, మళ్ళీ వేరే జిల్లాలకు వెళ్ళడం అనే పద్ధతిలో రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారట. అక్టోబర్ చివరి వారంలో, అంటే దీపావళి ముగిసిన తర్వాత జిల్లాల యాత్ర చేపట్టబోతున్నారు. 1-2 రోజుల్లో ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించబోతున్నారు. జిల్లా టూర్లో కవిత వివిధ వర్గాలతో సమాలోచన జరపబోతున్నారట. ఇక కేసీఆర్ ఫోటో కాకుండా జయశంకర్ గారి ఫోటో పెట్టి ముందుకెళ్తారట. మరి కేసీఆర్ ఫోటో పెడితే ఓట్లు మళ్ళీ కేసీఆర్ పార్టీకి పోతాయి, ఇంకా ఆమె కలిసిపోతుంది, భవిష్యత్తులో వీళ్ళు ఎట్లాగో కలుస్తారని ఇదంతా ఉన్నది కదా. ఇదంతా మళ్ళీ చర్చకు వద్దు అని చెప్పి మేబీ ఆమె ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు.
ఏదేమైనా ఆమె పార్టీ పెట్టబోతున్నది అన్నది 100% వాస్తవం. 200%, 1000%, 1,00,000% ఆమె పార్టీ పెడుతుంది.